నాంపల్లి మండల పరిధిలోని జాన్తండా గేటు వద్ద పెద్దాపురం రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ 58 ప్రభుత్వ భూమిలో సుమారు 1998వ సంవత్సరంలో ప్రజాధనం ప్రభుత్వ నిధులతో నిర్మించిన బస్సు షెల్టర్ గత కొన్ని సంవత్సరాలుగా ఆక్రమణదారుల చేతిలో బందీగా మారింది. జాన్తండా, దోరోరిగడ్డ తండా, చింతల తండా తదితర గ్రామాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి వచ్చిన సందర్భంలో ప్రయాణికులు వినియోగించుకోవడానికి బస్సు షెల్టర్లోనికి వెళ్లడానికి వీలు లేకుండా ప్రయాణికుల ప్రాంగణం ముందు భాగంలో ఈత చెట్లు పెంచి కల్లు వ్యాపారం చేసుకుంటూ వరి చేను నాటు పెట్టడం జరిగింది. నాంపల్లి మండల పరిధిలోని జాన్తండా గేటు వద్ద పెద్దాపురం రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ 58 ప్రభుత్వ భూమిలో సుమారు 1998వ సంవత్సరంలో ప్రజాధనం ప్రభుత్వ నిధులతో నిర్మించిన బస్సు షెల్టర్ గత కొన్ని సంవత్సరాలుగా ఆక్రమణదారుల చేతిలో బందీగా మారింది. జాన్తండా, దోరోనిగడ్డ తండా, చింతల తండా తదితర గ్రామాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి వచ్చిన సందర్భంలో ప్రయాణికులు వినియోగించుకోవడానికి బస్సు షెల్టర్లోనికి వెళ్లడానికి వీలు లేకుండా ప్రయాణికుల ప్రాంగణం ముందు భాగంలో ఈత చెట్లు పెంచి కల్లు వ్యాపారం చేసుకుంటూ వరి చేను నాటు పెట్టడం జరిగింది. ఇటీవల మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో జాన్తండా గేటు వద్ద 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. విద్యుత్ సమస్యల కొరకు చుట్టుపక్కల గ్రామాల రైతులు విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు వచ్చినప్పుడు సేద తీరడానికి వీలు లేకుండా బస్సు షెల్టర్ ఆక్రమణదారుల చేతిలో బందీగా మారింది. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి ఆక్రమణకు గురైన బస్సు షెల్టర్ను ఆక్రమణదారుల కబంధ హస్తాల నుండి విడుదల చేసి ప్రయాణికులకు వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే విషయమై గతంలో సత్యన్యూస్ ఛానల్ నందు వార్తా ప్రసారం కావడంతో వెంటనే స్పందించిన నాంపల్లి తహసీల్దార్ సంఘటన స్థలానికి చేరుకొని బస్సు షెల్టర్ను ఆక్రమించిన వ్యక్తితో మాట్లాడి ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి బస్సు షెల్టర్ ఆక్రమించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ ఆక్రమణదారు తీరులో ఎలాంటి మార్పు రాకపోవడం వలన ధిక్కార ధోరణి కనిపిస్తుంది. అధికారుల మాటలు లెక్క చేయకుండా ప్రభుత్వ అధికారులకు సవాలు విసురుతున్నట్టు ఆక్రమణదారుల తీరు కనిపిస్తుంది అని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఏం పేరు నీ పేరు? నా పేరు లాలు. లాలు, ఏ ఊరు మీది? మాది జాన్తండా. ఇప్పుడు మీకు ఎటన్నా పోయి వచ్చినప్పుడు కూర్చుంటేందుకు మరి ఆ బస్ స్టాండ్ ఇబ్బంది అవుతుందా? మాకు ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఎందుకంటే ఈడ కూర్చోవాలంటే ఈడ నీడ లేదు, ఇది బస్ స్టాప్ లేదు, వర్షం వచ్చిన ఇబ్బంది, మాకు చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు ఇక్కడ. అంటే ఇప్పుడు ఆ బస్ స్టాండ్ లో పోతేందుకు దారి లేదా మీకు? లేదు, దారి లేదు, మొత్తం పొలమే అది. దానివల్ల మాకున్న అంత ఇబ్బంది ఏడలేవు. బస్ స్టాండ్ అంటే ఏదైనా ఆరోగ్యం అంటే మాకు ఇప్పుడు ఎండ కొడుతుంది, కూర్చోవాలంటే చెట్టు నీడ లేదు, బస్ స్టాప్ లేదు. ఇక్కడ ప్రజా అవసరాల నిమిత్తము ప్రజలకు అవసరమైనటువంటి ప్రభుత్వ ఆస్తులను కబ్జాలు చేయడము విరివిగా మారిపోయింది. ఎక్కడ ఇంత భూమి కనబడ్డా కబ్జాకోరలు చాచి ఇక్కడ అక్రమార్కులు వాటి భూమిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటీవల మనం చూసినట్టయితే ఇక్కడ ఈ బస్ షెల్టరు ప్రయాణికుల సౌకర్యార్థము ఇక్కడ జాన్తండా స్టేజ్ వద్ద ఈ బస్ షెల్టర్ నిర్మాణం చేయడం జరిగింది. కానీ ఈ బస్ షెల్టర్ నిర్మాణము నేడు ప్రజలకు ఉపయోగపడకుండా అక్రమార్కుల ఆక్రమణలకు గురైపోయింది. ఇక్కడ మనం చూసాము, భూములు స్వాధీనం చేసుకోవడం చూసాము, భూములు ఆక్రమించడం చూసాం, కానీ బస్ షెల్టర్ కూడా ఆక్రమించడము మనం ఇక్కడ నాంపల్లి మండల పరిధిలో చూస్తున్నాము. నాంపల్లి మండల పరిధిలోని ఇక్కడ జాన్తండా స్టేజ్ వద్ద సుమారు 1998వ సంవత్సరంలో బస్ షెల్టర్ నిర్మాణం చేయడం జరిగింది. అనేక మంది ప్రయాణికులు ఈ బస్ షెల్టర్ని వినియోగించుకోవడం జరిగింది. ఈ బస్ షెల్టరు ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నేడు ఆ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని, అదేవిధంగా బస్ షెల్టర్ కూడా ఆక్రమించుకొని దున్ని పంటలేయడం జరుగుతుంది. గతంలో కూడా ఇక్కడ వార్తలు కథనాలు రావడం వలన ఈ ప్రాంతాన్ని చదును చేసి బాట తీస్తామని చెప్పారు. అయినా కూడా ఇక్కడ ఇప్పుడు నేడవి ఈత చెట్లు వాటిని చుట్టూ ఈత చెట్లు ఆపుకొని ఈతకళ్ళు తీస్తూ ఉన్నారు. ఈ పక్కన రైతే దీన్ని
స్వాధీనపరుచుకొని ఆక్రమించడం జరిగింది. కాబట్టి ఇకనైనా అధికారులు చొరవ చూపి ఈ బస్ షెల్టరు ప్రయాణికుల సౌకర్యార్థం ఉపయోగించుకునే విధంగా ప్రయాణికులకు వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి మేము సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గతంలో ఈ బస్ షెల్టర్ను ఆక్రమించిన వ్యక్తికి స్థానిక తహసీల్దార్ గారి నుండి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరలా ఇక్కడ ఎలాంటి సేద్యం చేయదని కూడా ఆయన నేరుగా వచ్చి ఈ బాట చేపించడం కూడా జరిగింది. కానీ ఎలాంటి అధికారి మాటలను కూడా పెడచెవిన పెట్టి లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా మళ్ళీ ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా ఆక్రమించడం జరిగింది. చదువు రైతు పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ప్రజల సౌకర్యార్థం నిర్మించినటువంటి బస్ షెల్టర్ని తిరిగి పునరుద్ధరించి అదేవిధంగా ఈ బస్ షెల్టర్లో ఉన్న మరమ్మతులు చేసి ప్రజలకు ఉపయోగపడాలి. ఇక్కడ ఎండ వాన అనకుండా ఈ స్టేజ్ వద్దకు వచ్చిన వాళ్ళు ఇదే విధంగా చండూరు, నల్లగొండ, నాంపల్లి, హైదరాబాద్ వెళ్ళడానికి ఈ జాంతండ, నరసింహగూడ నుంచి ప్రయాణికులు ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇటీవలే మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతోనే ఇక్కడ 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్ సబ్స్టేషన్ వద్ద వివిధ విద్యుత్ సమస్యల కోసము రైతులు కూడా ఇక్కడ మొరపెట్టుకోవడానికి, వారి సమస్యలు తీర్చుకోవడానికి, అదేవిధంగా విద్యుత్ పరమైనటువంటి అవసరాల కోసం వస్తున్న క్రమంలో వారికి కూడా ఇక్కడ నిల్వ నీరు లేకపోయింది. కాబట్టి ఈ బస్ షెల్టర్ని వినియోగంలోకి తీసుకొచ్చినట్టయితే ఒక పక్క రైతులకు, అదేవిధంగా ప్రయాణికులకు, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అధికారులు తక్షణమే చొరవ చూపి ఈ ఎవరైతే ఆక్రమణదారుని చేతిలో బందీగా మారిన బస్ షెల్టర్ని విడుదల చేసి ప్రయాణికులకు, ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురావాలని మేము సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. అప్పుడు పొలం అంటే బస్ స్టాండ్ ఎందుకు కట్టవచ్చు? సార్ చాలా ఇబ్బంది సార్.